ఇంటర్మీడియట్ స్టూడెంట్స్‌ది 2026లో ఎగ్జామ్స్ అయిపోవడం అవన్నీ అవుతాయి కదా! సో, వాళ్ళకి కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయి? వాట్ డు యూ ప్రిఫర్? లైక్ ఏం తీసుకుంటే బెటర్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ ఎనీథింగ్. వాట్ ఎగ్జాక్ట్‌లీ డు యూ థింక్ ఈస్ ప్రిఫరబుల్? అండి 2026లో ఇంటర్మీడియట్ అయిపోయే వాళ్ళు ఎంపీసీ వాళ్ళు కావచ్చు, బైపీసీ వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడే ఎంపీసీ వాళ్ళు అయితే జేఈ ఆర్ ఎంసెట్ లాంగ్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ సెంటర్స్ ఉన్న ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కాలేజ్లో జాయిన్ అవుతారు. అట్ ద సేమ్ టైం బైపీసీ వాళ్ళు అయితే నీట్ కోచింగ్ ఇచ్చే కాలేజ్లో జాయిన్ అవుతారు. వాళ్ళు దాన్ని క్రాక్ చేయాలనే ఒక మెయిన్ మోటోతోనే జాయిన్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ ఎంసెట్లో వాళ్ళు అనుకున్న ర్యాంక్ రాలేదు, జేఈలో వాళ్ళు అనుకున్న ర్యాంక్ రాలేదు, నీట్లో వాళ్ళు అనుకున్న ర్యాంక్ రాలేదు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే వాళ్ళు అనుకున్న కాలేజ్ కానీ కోర్స్ కానీ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ కూడా వెళ్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీలో రిక్వైర్మెంట్స్ ఏంటి, ఐఎల్స్ కావాలా, లేకపోతే సాట్ ఎగ్జామ్ ఉంటుంది, యూజీ వెళ్ళే వాళ్ళకి సాట్ స్కోర్ రిక్వైర్మెంట్ అంతా, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఆ యూనివర్సిటీలో ఫీజు ఎంత ఉంది, సో నువ్వు ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నావు, ఆ కోర్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే డెడ్ లైన్ ఎప్పటి వరకు ఉంది, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇప్పటి నుంచే అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. నవంబర్లో మ్యాక్సిమం అప్లికేషన్ స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ ఇయర్కి. ఈవెన్ ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా నవంబర్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు. సో ఈవెన్ మన ఇండియాలో ఉన్న టాప్ స్కూల్స్, కాలేజ్ అన్నీ కూడా కెరీర్ ఫేర్స్ కండక్ట్ చేస్తాయి. వాళ్ళ స్కూల్స్లో, కాలేజ్లో అన్ని యూనివర్సిటీస్ని పిలిచి అక్టోబర్ నుంచి కెరీర్ ఫేర్స్ కూడా కండక్ట్ చేస్తాయి. సో అవన్నీ కూడా టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్. బట్ బయట నార్మల్ కాలేజ్లో, స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి ఈ ఆప్షన్ ఉండదన్నమాట. సో వాళ్ళంతా ఆన్లైన్లో చూసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి కూడా ఏ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కావచ్చు, లోకల్ యూనివర్సిటీస్ కానీ వెళ్ళరు. సో వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి ప్రాపర్గా వాళ్ళు అడ్మిషన్ పొందుతారన్నమాట, వాళ్ళు అనుకున్న కాలేజ్లో కానీ కోర్స్ కానీ. బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు ఇంజనీరింగ్ తీసుకోవచ్చా ఇంటర్మీడియట్ తర్వాత? తీసుకోవచ్చండి. బైపీసీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. డిపెండ్, కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి, కొన్ని యూనివర్సిటీస్ బీటెక్ అంటారు, కొన్ని యూనివర్సిటీస్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు, కొన్ని ఏమో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ హానర్స్ 4 years కోర్స్ ఇస్తున్నారు. డిపెండ్, అది వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇంట్రెస్ట్. రీసెంట్ డేస్లో వాళ్ళు చేంజ్ అవుతూ ఉన్నారు, తీసుకుంటూ ఉన్నారు ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్ అయిపోయాక 2026లో ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏముంటాయి దాని తర్వాత వాళ్ళకి స్టూడెంట్స్కి? బేసిక్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే జేఈ ఉంటుందండి. జేఈ రాస్తారు. జేఈతో పాటు ఇక్కడ లోకల్లో ఎంసెట్ రాస్తారు. ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు అందరూ కూడా. ఎంపీసీ వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బైపీసీ వాళ్ళకి నేషనల్ వైడ్ వాళ్ళకి నీట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంపీసీ వాళ్ళు ఇంకా చాలామంది నాటా కూడా రాస్తారు ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ కోసం. డిపెండ్, వాళ్ళు ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఏ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. అండ్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి. సో వాళ్ళ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. డిపెండ్, అది స్టూడెంట్ చాయిస్ అన్నమాట. ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళు ఒకవేళ ఎంసెట్లో కానీ జేఈలో కానీ మంచి ర్యాంక్ రాకపోతే వాళ్ళు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళగలుగుతారా, లేకపోతే ఇస్ దెర్ ఎనీ అదర్ ఆప్షన్ ఫర్ దెమ్? బేసిక్గా అంటే జేఈ ఇవన్నీ ఎగ్జామ్స్ జరిగేది మన ఇండియాలో ఉన్న టాప్ ఐఐటీస్, అన్ని ఐఐటీస్కి, ట్రిపుల్ ఐటీస్కి, ఎన్ఐటీస్కి ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ అది. సో దాంట్లో రాని వాళ్ళు వేరే ఆప్షన్ ఏమి ఉండదు, ఓన్లీ త్రూ దిస్ ఎగ్జామే వాళ్ళు వెళ్ళాలి. లేదు అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజ్లో, టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో, కాలేజ్లో వాళ్ళు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది త్రూ మేనేజ్మెంట్ కోటా. బట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కే ఆ ఆప్షన్ ఉంటుంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఆ ఆప్షన్ ఉండదు. సో ఇప్పుడు బైపీసీ వాళ్ళకి కూడా నీట్లో గుడ్ ర్యాంక్ రాకపోయినా వాట్ షుడ్ దే డూ యాక్చువల్లీ? బైపీసీ వాళ్ళకి 3 కేటగిరీస్ ఉంటాయండి నీట్లో. అంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని చెప్పేసి. సో ఏ కేటగిరీలో వచ్చి ఫ్రీ సీట్ వస్తుంది వాళ్ళకి. బి కేటగిరీలో ఫీజు నామినల్గా ఉంటుంది, 11 lakhs, 12 lakhs, 8 lakhs నుంచి, డిపెండ్ ఆన్ స్టేట్. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఒక్కో స్టేట్లో ఒక్కో ఫీజు ఉంటుంది. సో సి కేటగిరీ వచ్చి అది ఎన్ఆర్ఐ కోట, కంప్లీట్లీ అది ఫీజు కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో బైపీసీ వాళ్ళు, నీట్ వాళ్ళు ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అవ్వాల్సింది ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అంటే. సో వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఇఫ్ ఇన్ కేస్ మనీ ఉంటే సి కేటగిరీలో ఎన్ఆర్ఐ సీట్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ మ్యాక్సిమం స్టూడెంట్స్ వాళ్ళు ఏ కేటగిరీ
ఆర్ బి కేటగిరీకే ట్రై చేస్తూ ఉంటారు. సి కేటగిరీ స్టూడెంట్స్ సి కేటగిరీకే ఉంటారు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సెస్ ఏ కెరియర్ బెస్ట్ చాయిసెస్ ఉంటుంది? లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జర్నలిజం అంటే ఒక జర్నలిస్ట్ అవుతారు, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో హౌ డూ యూ థింక్ ఇంజనీరింగ్ కోర్సెస్ కెరియర్ ఆప్షన్స్కి కూడా బెటర్? విచ్ కోర్సెస్? సో ఇంజనీరింగ్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయండి. లైక్ సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, ఇట్లా 40 మోర్ దాన్ 40 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఏరోనాటికల్, ఏరోస్పేస్, బయోమెడికల్, బయోకెమిస్ట్రీ, ఇట్లా బయో ఇన్ఫర్మాటిక్స్, ఇట్లా ఒక 40 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. స్టూడెంట్ చాయిస్, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్, స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఏంటి. సో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నాడు, సో సిఎస్సి జాయిన్ అవుతాడు. సిఎస్సిలో కూడా ఇప్పుడు స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఏఎండ్ఎంఎల్, డిఎస్, ఇట్లా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మల్టిపుల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వాలి చేద్దాం అనుకుంటున్నాడు, సో మెకానికల్ తీసుకుంటాడు. డిపెండ్ ఆయన ఒక గోల్ ఏంటి, ఎయిమ్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అది ఇప్పుడు యూజువల్లీ స్టూడెంట్స్ ఎలా చూస్ చేసుకోవాలి ఇది మంచి కాలేజ్ అని? వాట్ ఆర్ ద క్రైటీరియా? మనకి ఇండియాలో ర్యాంకింగ్స్ ఉంటాయండి, కాలేజెస్కి కానీ యూనివర్సిటీస్కి కానీ, అండ్ అక్రిడేషన్స్ ఉంటాయి. ఎన్బిఏ అక్రిడేషన్స్, నాక్ అక్రిడేషన్స్ అని ఇట్లా అక్రిడేషన్స్ ఉంటాయి. సో ఈ అక్రిడేషన్స్ అండ్ ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్, ఆ కాలేజ్ వెబ్సైట్ చూస్తే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. నాట్ ఓన్లీ కాలేజ్లో పలానా కోర్స్ ఉంది, ఆ కోర్సులో జాయిన్ అవుతాం కదా, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది అండ్ పాస్ట్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు కరెంట్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో విచ్ ఇస్ ఇన్ హై డిమాండ్ బేసిక్లీ? ఆబ్వియస్లీ సిఎస్సి అండి ప్రజెంట్లీ, బట్ అది ఫ్యూచర్లో దానివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సిఎస్సి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేది. దాంట్లో కూడా మళ్ళీ ఏఎండ్ఎంఎల్, డేటా సైన్స్ అని జాయిన్ అవుతున్నారు. గత 4-5 ఇయర్స్ నుంచి ఆఫ్టర్ అంటే పోస్ట్ కోవిడ్ అంతా కూడా ఏఎండ్ఎంఎల్, డేటా సైన్స్ జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు 1 or 2 ఇయర్స్లో బయటికి వస్తారు. ఆల్రెడీ ఒక బ్యాచ్ కూడా వచ్చింది, బట్ ఏఎండ్ఎంఎల్కి పెద్దగా ప్లేస్మెంట్స్ లేవు. ఫ్రెషర్స్కి ఇవ్వరు ప్లేస్మెంట్స్ బేసిక్గా. సో వాళ్ళు ఏదైనా మళ్ళీ ఆల్టర్నేట్ కోర్స్ నేర్చుకొని మళ్ళీ వేరే ఏదైనా ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్రెషర్స్కి అంత ఈజీగా జాబ్ రాదు అంటే లైక్ తీసుకోవట్లేదు అంటున్నారు కదా, సో వాట్ దే హ్యావ్ టు డూ స్పెసిఫిక్లీ జాబ్స్ కోసం కానీ? జాబ్ రాని అంటే ఫ్రెషర్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాని వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏదైనా సర్టిఫికేషన్ కోర్సెస్ లైక్ ఇప్పుడు ఐఐటి, ట్రిపుల్ ఐటీ, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏఎండ్ఎంఎల్ వీటి మీద, డేటా సైన్స్ మీద సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫర్దర్గా ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ ఏదైనా కాలేజ్లో వాళ్ళకి ఎంట్రన్స్లు ఉంటాయి. మళ్ళీ ఐసెట్, పీజీ సెట్ అవి రాసి ఎంటెక్ కానీ, గేట్ ప్రిపేర్ గేట్ చాలామంది రాస్తారు, గేట్ ప్రిపేర్ అది రాయడం కానీ. సో వాళ్ళు ఏదైనా ఒక మళ్ళీ కోర్స్ జాయిన్ అయ్యి ఆ 2 ఇయర్స్ అయినా ఫోకస్డ్గా ఒక కోర్స్, ఏదో ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకొని కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని సీరియస్గా ట్రై చేస్తే, అండ్ జాయిన్ అయ్యే కోర్స్ కూడా మళ్ళీ కొంచెం మంచి కాలేజ్లో ఆర్ మంచి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజ్లో జాయిన్ అయితే మళ్ళీ మంచి ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.